మంచిగా తయారయ్యి వచ్చిండు. కొత్త డ్రెస్ వేసుకొని పండగ మీరందరు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి మారలే పంటరు జనాలు మిత్రులందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై ఛానల్. మనోడు ఏందది ఇవాళ ఏంది పండగ ప్రభాస్ పండగ రాజాసాబ్ రాత్రి 2 గంటల దాకా 1 గంటల దాకా వెయిట్ చేసిరు. అదర్ హీరో ఫ్యాన్స్ కాకుండా కొందరు ఫ్యాన్స్ అయ్యి వాడు బుక్ చేసిన వాడు వెళ్ళిపోయిన థియేటర్ దగ్గరికి. ఈరోజు సినిమా చూద్దామని రాత్రి 3 గంటల దాకా వెయిట్ చేసి టికెట్లు అయితే బుక్ చేసిరు. అయితే ప్రీ రిలీజ్ రోజు ఒక ఆయన పండుగ అన్నాడు. నైజాం వాళ్ళకి మొత్తం రాత్రి అంతా పండుగ అయింది. మొత్తం జాగారం చేసి పెట్టిరు. మొత్తం ఎంతసేపు జాగారం చేపించిండ్రు. మా హీరో సినిమా కన్నా ఎంతగానో అది చూలే. అల్లు ఫ్యాన్ కానీ ఒక ఫ్యాన్ రాత్రి 2 గంటల దాకా కూసబెట్టి పండుకున్నారు. నైట్ అయింది కదా, పంటరు జనాలు నైట్కి. నాకు కూడా యాక్చువల్లీ నిద్ర వస్తుంది. నువ్వు కానీ ఈ హాస్టల్కి వచ్చి ఇంటికి పోయేసరికి 3:30కు ఓపెన్ అయినాయి టికెట్లు. 3:30కు ఓపెన్ అయితే బుక్ అయింది. మనోడు మాత్రం మంచిగా తయారయ్యి వచ్చిండు. వాడిని చూపిస్తా, వినీత్ గాడు మంచిగా తయారయ్యి కొత్త డ్రెస్ వేసుకున్నాడు. కొత్త డ్రెస్ వేసుకొని పండుగ రాజాసాబ్ పండుగ. సో పండుగ ఏ విధంగా అయితే చూద్దాం. మనం థియేటర్ కాడ కలుద్దాం. మనోడు అయితే మొత్తం పూర్తి హేట్ రేట్ తోటి వస్తుంది. పండుగ కాస్త దండగ అవుతుంది. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఎక్కడ మన సీట్లు ఎక్కడ? ఈ ఫీలింగ్ ఏంట్రా? హాయ్ గైస్, హాయ్ వినీత్, హాయ్ ప్రకాష్. కొత్త డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినవరా? కొత్త డ్రెస్ కాదురా, పండుగ డ్రెస్ రా. పండుగ అట్లయినా ఇప్పటికైతే రొటీనే అనిపిస్తుంది. ఫస్ట్ కామెడీ, సెకండ్ ఫ్యాన్, ప్రభాస్ ఫ్యాన్. ఇక్కడ ఒకసారి చూడరా, ఫోన్ మాట్లాడదు అందరితో. ఫ్యాన్స్ ఎట్లున్నారా? మొత్తం డల్గానే లేరు. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ కాగానే కొంచెం ఏదో ఇట్లా లేచిరు, దాని తర్వాత ఇట్లా పడిపోయారు. అట్లనే ఉన్నారు. ఇక అంటే మారుతి మార్క్ అనేది లేదు. మారుతి మారలే ఇక పోవాలి. ఆయన అడ్రస్ పెట్టిండుగా, అడ్రస్ కాడికి పోవాలి. ఫ్యాన్స్ అందరు కలిసి అది పోదాం. సెకండ్ హాఫ్ తర్వాత ఏంది కథ అనేది ఓవన్ అవద్దా అనేది డిసైడ్ అయిదాం వాళ్ళ ఇంటికి. ఫస్ట్ ఇంటర్వెల్ వరకు ఎట్లుందా సినిమా చెప్పరా? ఫ్యాన్ గా చెప్పరా? సూపర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ కి రేటింగ్ చెప్పరా? 5కి చెప్పరా? 5కి 5. ఫ్యాన్స్ అట్లనే ఉంటారు. సో తర్వాత ఫ్యాన్స్ మాటలు నమ్మొద్దు. ఫ్యాన్స్ మాటలు నమ్మి రావాలి. ఇలాంటి రిపోర్ట్ నమ్మని డ్రైవర్ ఆకూరి. ఇంకా అందరికి చూపెట్టరా? సినిమా చూపెట్టరా? అజ్ఞాత సినిమా మంచిగా ఉందండి. వీళ్ళు ఏమనాలి? అజ్ఞాత సినిమా మంచిగా చెప్తున్నా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాడు కూడా 5 out of 5 అంటుండ్రా. వాడు కూడా మనం పరంపర. నువ్వు నా ఫ్రెండ్ విరా. మనం పరంపర. జర ఇప్పుడు పాజిటివ్ చెప్తే కదా, అప్పటికి జర బ్రెయిన్ లో హేట్ పెట్టుకొని మాకు మారుతి అంటే హేట్.
మాకు ప్రభాస్ అంటే హేటు. అది అందుకే చెప్పు అందుకే ఇలా చెప్తున్నాం. అంతే కదా, ఎన్ని పోకాలంటే మీరే. మేము బాయ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. సినిమా డైలాగ్ ఉంటుంది మీకు నా పద్ధతి నచ్చలే అనుకున్నా కానీ నేను నచ్చలే. మీకు అది మీ ప్రాబ్లం, సినిమా కాదు. మేము బాయ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్. అదే పుష్పత్రికి వస్తాం. సిమెంట్ మామూలుగా ఉందా? ఎట్లుందా సినిమా? సూపర్ ఉందా? అది పర్ఫెక్ట్ జెన్యూన్ రివ్యూ. షెట్, ఇక్కడ అందరు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చిర్రు. మీరందరు ప్రభాస్ ఫ్యాన్స్, ఫైనల్ గా మీరు ఫ్యాన్స్ మన ఇద్దరం వేరేరా, మన ఇద్దరం వేరే. అరే మా రికార్డ్ కొట్టుకోర్రి, నాకు వచ్చేది ఈ అవమానం ఇంట్లోకి వచ్చే చూడు. అందుకే రాత్రి 3:30 రిలీజ్ చేశారు టికెట్లు ఎడగొడతామా అని. మరి ఎందుకురా నీకు? సో అది ఫ్యాన్ వార్స్ అయితేనే మేమిద్దరం సపరేట్, ఉన్న గ్రూప్ అంతా సపరేట్. ఒక డైలాగ్, నీకు మార్క్ కనిపిస్తుందా సినిమాలో? కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? కనిపిస్తలేదా? సో సినిమా అయిపోయినాక మాట్లాడుకున్నాం, సినిమా అయిపోయినాక మొత్తం మాట్లాడుకున్నాం. ఎలా? ఫ్యాన్ వార్స్ అవుతున్నాయి మొత్తం. సో దట్స్ ఇట్. సినిమా అయితే రాజసభ అయిపోయింది, కొందరికి పండుగ కూడా అయిపోయింది. పండుగ చేసుకున్న వ్యక్తి ఇక్కడ లేడు, వాళ్ళ బ్రదర్ స్థానంలో ఆయన పిలిపించినాం ఆయన స్థానానికి. సో చెప్పు ఇక ఎట్లుంది సినిమా? అలా ట్రైలర్ చూసినప్పుడు అయితే గల్లా చూసి చెప్పు. ఎక్స్పెక్ట్ చేయలే. ట్రైలర్ చూసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ప్రభాస్ ఉండే కదా, పాన్ ఇండియా మూవీ, కొంచెం అన్న ఇంట్రెస్టింగ్ ఉంటుందని వెళ్దాం అనుకున్నా. వెళ్ళిన నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది ఫస్ట్ హాఫ్. ఎక్స్పెక్టేషన్స్కి మించి ఫుల్ సాటిస్ఫై. ఫస్ట్ హాఫ్ ఇట్లా ఉందంటే ఇంకా సెకండ్ హాఫ్ అప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. సెకండ్ హాఫ్కి ఆడ దెబ్బతిన్నది. మైనస్. సో అది ముచ్చట. ఏమంటారు, అది మైండ్ బెండింగ్ గైస్. అసలైనోడు మళ్ళీ ఒకసారి చెప్పు ఫైనల్గా. దండగా రాజాసాబ్ దండగా మళ్ళీ వేస్తాడు. స్టార్టింగే వాడే ఉన్నాడు, ఎండింగ్లో కూడా వాడే ఉన్నాడు. ప్రశాంత్ గాడు వాడు సినిమా ముందుకే అంటున్నాడు పోతుందండి, పోయేదే ఇది, పోయేదానికే మనం సినిమా పోతున్నాం అంటున్నాడు. 3 గంటలు సినిమా తీసాడు, దాంట్లో ఇంకా సాగడానికి మళ్ళీ పార్ట్ 2 పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆ పార్ట్ 2 దేనికి అసలు? నాకైతే అర్థమైతే ఆ పార్ట్ 2 దేనికో నాకైతే అర్థమైతే లేదు. అది ఎందుకు వచ్చిందో, లాస్ట్లో సీన్ ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థమైతే లేదు. అది ఎందుకు పోయిండు ఆడ, ప్రభాస్ ఎందుకున్నాడు? అంటే వీనికంటే ముందా ఇంకా మెయిన్ సీన్ అది తీసేసిరు. అది ఎందుకు తీసేసిరు ఏమో మనకైతే అర్థమైంది. అనాలిసిస్ పెద్దగా అవుతుంది, డీకోడింగ్ అవుతుంది ఇదంతా. అది సినిమా రాజాసాబ్ సినిమా అది మొత్తం మీద హిట్ కొట్టిండేమో తెలియదు ఎవరికి తెలియదు. ఇంకొక 4-5 సినిమాలు ఉన్నాయి. అవి చిరంజీవి ఫ్యామిలీతో పోతే ఏమైందంటే చర్చ మొత్తం దాని గురించి పండుగ వచ్చిన రేటింగ్ చెప్పు. నేను ఫస్ట్ హాఫ్ చూసి 3 అనుకున్నా, ఇప్పుడు 2.5 కూడా కాదు, 2.25. నా రేటింగ్ 2. అది తగ్గింది అంతే. 2 ఫస్ట్ హాఫ్ 2.5 ఇచ్చిన 1.75 నీదిరా. 2 కూడా ఎక్కువనే అది.
నేనైతే ఫస్ట్ హాఫ్కి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ కోసమే ఈ 2.2 ఫస్ట్ హాఫ్ కి 4 అదే తీసినాడు. ఫస్ట్ హాఫ్ సూపర్ అసలు. మొత్తం మీద కలుపుకుంటే 2 కూడా ఎక్కువనే. ఇక మొత్తం ఇక గట్టిగా ప్రయత్నిస్తే 2 ఇవ్వచ్చు. సో అంతే, ఈ సంక్రాంతికి అనిల్ రావుపూడిది ట్రీట్ ఉంటుంది మనకు. చూసి చెప్తున్నాం, అది కూడా చూసే చెప్పాలి. ఏ లేదు, అది ఉంటుంది, అది ఎట్లయినా ఉంటుంది. అంతే, సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్.